ఎన్నున్నాయి? 6 రాతి పానములు. ఒక్కొక్క రాతి పానలో నేను రాసుకున్నాను 140 లీటర్ల నీళ్లు పడతాయంట. ఇది 140 లీటర్లు. 6 రాతి పానల్లో 140 తీసుకుంటే సుమారుగా మన యొక్క 20 లీటర్ల క్యాన్లు 50 కావాలి. 20 లీటర్ల క్యాన్లు 50 క్యాన్ల నీళ్లు తీసుకొచ్చి అందులో పోసారు. ఏమాత్రం ఖాళీ లేకుండా నిండా పోసారు. ఎందుకు పోసారు అంటే శిష్యులు పోతే ఏదో కలిగి తెచ్చారంట. సగానికి పోతే ఆ సగం ద్రాక్షారసం అమ్మాయికి మిస్ చేసేటంట. అందుకని ఏం ఖాళీ లేకుండా నిండా నీళ్లు పోపించాడు. ఇక్కడ గొప్ప పర్వాలు చెప్తారు. ఇక్కడ ఆ రాతి పానములు దేనికి వాడతారు? శుద్ధీకరణ ఆచారానికి వాడే రాతి పానాలు. శుద్ధీకరణ ఆచారానికి అంటే ఏంటి? శుద్ధీకరణ ఆచారం అంటే ఏంటి? లేవి కాండం 22వ అధ్యాయం. త్వరగా తీస్తే త్వరగా సహాయం చేయాలి. శుద్ధీకరణ ఆచారం ప్రకారం నీళ్లు పోసి రాతి పానాలయ్యి 4, 6. లేవి కాండం 22, 4. కళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి, మొక్క కడుక్కోవడానికి. ఎవరైనా చచ్చితానికి ఎవరన్నా కజ్జి, చెవుడు, ఎలర్జీ ఇలాంటి వ్యాధిగ్రస్తులు ఉంటారని నాకేననుకో, వాళ్ళు అపవిత్రులు అవుతారు. వాళ్ళు వచ్చి ఆ కాళ్ళు చేతులు ఎత్తి కడుక్కోవడానికి ఆ రాతి పానాలను అక్కడ పెట్టారు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినాలి. కళ్ళు కడుక్కునేటువంటి ఒక తొట్టి మనకు ఉంటుంది బయట కదండి. మనం భోజనానికి ఒక తొట్టి పెడతారు. అన్నం తిన్న తర్వాత అందులో చేతులు కడుక్కుంటాం. అన్నానికి ముందు అందులో చేతులు కాళ్ళు మొక్క కడుక్కుంటా ఉంటారు. ఏమండి వాటిల్లో నీళ్లు లేవంటారు. కానీ ద్రాక్షారసం అయిపోయింది. ఇక్కడ ఒక మాట నీకు గుర్తు చేస్తా. 10వ వచనంలో ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు మంచి ద్రాక్షారసం ఉంటుంది, చప్పు ద్రాక్షారసం ఉంటుంది. పెళ్లిలో ఏం చేస్తారంటే ముందు నమ్మకించడండి మంచి ద్రాక్షారసం పోస్తారు. పోసిన తర్వాత తాగేస్తారు. మొత్తం వస్తుంది. మొత్తం వచ్చిన తర్వాత తాగుతూ ఉంటారు, తింటూ ఉంటారు. మొత్తం వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే చంపు కొంచెం పోయి ద్రాక్షారసం అంటే పోయాలి అంతా వేస్తారు. ఇక చంపు ద్రాక్షారసం పులిపోయినట్టు తీసింది, పులిసిపోయింది, చెడిపోయింది. ఆ ద్రాక్షారసం ఈ మొత్తం వాళ్ళకి తెలియదు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాగుడు మీద ఇంటి మీద పడిపోయారు కానీ శుచి మీద శుభ్రాన్ని మర్చిపోయారు ఇశ్రాయేలీయులు. మీకు అర్థమైందా? మీకు అర్థం కాలేదనుకుంటా. నీళ్లు ఉంటాయా పాటలో? 6 పాటలో నీళ్లు ఉన్నాయా? నీళ్లు లేవు. నీళ్లు లేకుండా శుభ్రం శుచి ఆచారం లేకుండా వాళ్ళు చెప్తున్నారంటే అంటే వాళ్ళు ఏం కనిపిస్తూ ఉన్నారో చూడండి. శుభ్రం లేదు, శుచి లేదు.
రకాలైపోయిన పర్లేదు, పెట్టమైపోయిన పర్లేదు, కిడ్నీ పాడైపోయిన పర్లేదు, ఆ ఊపిరితిత్తులు పాడైపోయిన పర్లేదు, జనమంతా తూ 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 అని ముసుగు వాడాలి. పిల్లలు చచ్చినా, పిల్లలు చచ్చినా, కుటుంబం నాశనం అయిపోయినా, కలిసి వచ్చినా బాగు బాగు. ఆ రోజుల్లోనే ఈ జనం అయిపోయిన ఇశ్రాయేలీయులు తాగుడు మీద తిండి మీద పడ్డారు, కానీ శుచి లేదు, శుచి లేదు. దేవుడు ఏం చేశాడంటే అయిపోయిన పాత్రలో వేసిన క్రిస్టియన్లు నీళ్ళు ద్రాక్షరసం తాగేసారు కదండి. ద్రాక్షరసం పోసినటువంటి పాత్ర ఖాళీ అయిపోయింది కదండి. ఇజ్రాయేల్ గారు ద్రాక్షరసం తాగే పాత్ర ఖాళీ అయిపోయింది కదా. అట్లు పోయి నీళ్ళు అనవసరం కదా. ప్రభు ఎట్లా పోయి పడ్డాడు? కాళ్ళు కడుక్కునే దాంట్లో, చేతులు కడుక్కునే దాంట్లో వీళ్ళు శుచిని మర్చిపోయారంటే సిగ్గు రావాలి. కాబట్టి శుద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన పాత్రలో నీళ్లు పోపించాడు, నిండా పోపించాడు. చూసేవాడు కర్మలు లేకుండా, శిష్యుడు కాదు పనివాడు పోసాడు నీళ్లు. మనుషులు శుచిని మర్చిపోయారు, శుద్ధీకరణ మర్చిపోయారు, బాధ్యతలు మర్చిపోయారు, దేవుడిని మర్చిపోయారు, పరిశుద్ధతను మర్చిపోయారు. కానీ తాగుడు మీద, తిండి మీద, లోకం మీద, వ్యసనాల మీద, భ్రమల మీద విరిగిపోయారు. ఆ రోజు ఈ రోజు యవ్వనస్తులను చూడండి, కుటుంబాలు పురుషులు చూడండి, ఎవరికి రక్షించబడిన స్త్రీలను చూడండి. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. మొదట మంచి ద్రాక్షారసాన్ని పోస్తారంట, ఆ తర్వాత జబ్బు ద్రాక్షారసాన్ని పోతారంట. మీకు అర్థమవడానికి చెప్తానండి, మీకు అర్థమవడానికి చెప్తాను. ఏమనుకోకండి, నేనేది వెళ్ళినంత చెప్తే మీకు బాగా చేస్తాను. ఆ పాస్టర్ గారి చెప్పి ఆ బాధపడతాను, ఆమెదే చెబుతాను. మా అమ్మ తీసుకెళ్ళి దుగ్గిరాల్లో పిల్లలయ్యా సూదుగా అంటాయి. వెళ్ళారు, ద్రాక్షరసాన్ని పెట్టాడు వాళ్ళ మామ ముందు. అసలు ఈ జీవితం అంటే ఈ పిల్లలు చేసుకున్న జీవితం ఇంకెందుకు? మామయ్య ఏం చేయమంటారు? ఎప్పుడు కోసం 7 సంవత్సరాలు చేతులు చేపాయిస్తారు అన్నాడు. తలుసుకున్నాను రాజారు చూస్తే చాలు, తాకితే చాలు, పట్టుకుంటే చాలు. 7 సంవత్సరాలు గడిచిపోయింది. ఏమండి, పెళ్లి చేసిన తర్వాత చక్క ద్రాక్షరసాన్ని పూసాడు. తెల్లారి తర్వాత చూస్తే రాజేలు కాదు, అసలు సీదర, అసలు కృషి కాదు, రోజులు కాకుండా కృషి కాకుండా అసహ్యంగా ఒక్కొక్క బుద్ధి కాదు. మీరేమనుకోరు కదా, భర్తలు కూడా ఒకళ్ళు కూడా అసలు ఫస్ట్ చూసినప్పుడు చెప్తారంటే ఆయన ఎవరు? ప్రభాసేన ఎక్కువగా ఉంటాడు. ఆయన అబ్బో శోభన్ బాబు లాగా, ప్రభాస్ లాగా, అగ్గిని నాగేశ్వరరెడ్డి, రామరావు లాగా ఉంటారు. 4 రోజులు 4 సంవత్సరాలు గడిచిపోతే కదా అట్లా కనిపిస్తారు. జీవితంలో పిల్లలు పెట్టిన తర్వాత, అసలు బయటపడిన తర్వాత ముందు మంచి ద్రాక్షరసం బాగున్నారు, కానీ ముందు జబ్బు ద్రాక్షరసం పోసి ఇప్పుడు మంచి ద్రాక్షరసం పెట్టేది అంటున్నారు. సరే, ఇక్కడ నేను జాగ్రత్తగా కొన్ని మాటలు చెబుతాను. పూర్తిగా కంటిన్యూ చేస్తాను, దానిపైన నేను ముగిస్తాను. ఆ ద్రాక్షరసంతో ప్రార్థన చేశాడు యేసయ్య. అందరూ వేసిన తర్వాత ప్రార్థన చేశాడు తండ్రికి. చూడండి, ఆయన చదవండి. ఆ 2 పురుగుల పట్టు 6 రాతి భాగం వచ్చబడేను. యేసు ఆ బాణాల నీడతో నింపిన వారితో చెప్పగా వారు వాటి అంచుల పట్టు నింపి అప్పుడు ఆయన వారితో మీకు ఉంచి విధులడానికి ఇవ్వబడంతే ఏం చేయలేదు. మీరు నింపండి అన్నాడు. వాటి వెనకాల చూశాడంతే, ఆయన కట్టితో చూశాడు. ఏమండి, శుద్ధీకరణ ఆచార ప్రకారం నీళ్లు పోసి శవాలను కొట్టుకుంటే, గజ్జోళ్ళని, బయటమాలని, శంచ శవాలను చేతబడిన దాన్ని కొట్టుకుంటే వచ్చి అక్కడ నీళ్లు పెట్టి శుభ్రం చేసుకునేటువంటి ఆ బాధల వైపు అలా చూసేటండి. ఆయన ఏమైంది తెలుసా?
నీళ్ళు ఏమైపోయింది? సప్ప ఉన్న నీళ్ళు ఏమైపోయింది? తీగైపోయింది. రుచిగా పోసే నీళ్ళు. ఇప్పుడు ఆ ద్రాక్షారసం కొనాలి అంటే ఒక్కొక్క క్యాన్ ఎంత అయిందో తెలుసా? 1000 రూపాయలు. యేసయ్య మీద నీ దృష్టి పెడితే నీ రంగు అంటే తెల్లగా ఉన్న నీళ్ళు ఏమైపోయింది? నీ విలువ, నీ విధానము అసలు మారిపోయింది. అంతకుముందు నేను లెక్క చేయను, ప్రతిపాయలు కూడా అనుకుంటారు. యేసయ్య నిన్ను చూస్తే నీ రూపం మారిపోతుంది, నీ హృదయం మారిపోతుంది, నీ యొక్క సమస్త ప్రవర్తన మారిపోతుంది. రెండవది నీకు విలువ వస్తుంది. విలువ లేని నీరు ఆ రోజులో విసిరికాన్ని తీసుకొచ్చి తోటలోంచి పోసేవాళ్ళు. ఏమండి, విలువ కలిగిన ద్రాక్షారసంగా మారిపోయింది. ఓ రంగు మారింది, రూపం మారింది, మూడవది విలువ మారింది. యేసయ్యని చూస్తే ఒక వాల్యుబుల్ పర్సన్ అయిపోతావు, నువ్వు ఖరీదైన వ్యక్తి అయిపోతావు. నీ నోటి మాట, నీ ప్రవర్తన ఎక్కువ నీ దగ్గరికి వస్తారు. కళ్ళతో చూశాడంటే, కళ్ళతో చూశాడు. దేవుని ద్రాక్షారసం అయిపోయింది. ఇక్కడ ఒక మాట నేను చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మోషే నీటిని ఏం చేశాడు? నీటిని బయలుదేరణ చేసింది, రక్తం చేశాడు మోషే నీటిని. నిర్గమకాండం 7:17 చూడు, త్వరగా పైకి చేయాలి. మోషే నీటిని నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకొనుమని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు పంపు కొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ఏమండి, మోషే నీటిని రక్తంగా మార్చాడు. ఆ రక్తంలో ఉన్న శాపలైన చచ్చినాయి, తాగడానికి నీళ్ళు కుళ్ళు కప్పు కొట్టి ఈ శ్వాసంతో ఐగుప్తంతా గొప్పెక్కిపోయింది. ఓ హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీటి వైపు చూస్తే ద్రాక్షారసం అయిపోయింది. 50 క్యాన్లు ద్రాక్షారసం. ఎన్ని ద్రాక్షలు అవ్వాలి, ఎంత ప్రయాసపడాలి. 50 క్యాన్లు ద్రాక్షారసం కావాలంటే ఒకసారి చూస్తే ద్రాక్షారసం అయిపోయింది. హల్లెలూయా. శుద్ధీకరణ ఆచారము మర్చిపోయినటువంటి ఆ బాధలు విలువైన ద్రాక్షారసంతో నింపబడినాయండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగించేస్తాను, మనం ప్రార్థనలోకి వెళ్ళాలి. మోషే నీరు, జీవము కలిగిన నీరు మృతమైనటువంటి కుళ్ళు కప్పు కొట్టి ఆ రక్తముగా మార్చేశాడు. అందులో పగున్నది, అందులో ద్వేషం ఉన్నది, అందులో నరకటము చప్పటం ఉన్నది. ఆ రక్తంలో ఐగుప్తు దగ్గర కొట్టుకొని చేశారు, చుక్క నీరు పడకుండా. కానీ భక్తులు మునిగిపోయి ఇంకా మాకు ద్రాక్షారసం కావాలనేటువంటి ఆ పెట్టి రీతిలో నా ప్రభు ఆనందించాలని చెప్పి తాగినంత మంచి ద్రాక్షారసం. మంచి ద్రాక్షారసము చెడ్డ ద్రాక్షారసానికి తేడా ఏంటంటే, చెడ్డ ద్రాక్షారసము అనేది అది భయంకరమైన ఒత్తు కలిగిస్తుందంట. మన ప్రాంతీయ సాధారణంగా పులిసిపోయి ఉంటుంది. కానీ ప్రభు ఇచ్చిన ద్రాక్షారసం చాలా శ్రేష్టంగా, చాలా మధురంగా ఉందంట. ఎందుకంటే ఆయన యొక్క దృష్టి పడింది ఆ నీటి మీద, ద్రాక్షారసం అయిపోయింది. నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను. రేపు కూడా ఇది అవసరం చెప్తాను మీకు. ఇవన్నీ ఆ రాత్రి పానాలు నీకు నాకు సాదృశ్యం. శుచిని మర్చిపోయారు. ఇవన్నీ ఎక్కడో పనికి మారినటువంటి శవాలు
పడేసి వచ్చిన వాళ్ళు పనికి వాళ్ళు పుట్టినోళ్ళు వచ్చి ఆయన పట్టుకొని కడుక్కునేవాళ్ళు కాళ్ళు కడుక్కునేటువంటి రాతి బాణాలు ఆ పరిశుభ్రమైనటువంటి వస్త్రంతో నింపబడిన విలువ చేసిన బాణలకు రూపు మారిపోయింది. ఆ బాణలు ప్రత్యేకంగా నింపబడినాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ బాణల గురించి మనం చదువుకుంటున్నా. రాతి బాణ యేసయ్య నీ వైపు చూస్తే చాలు, యేసయ్య నీ వైపు చూస్తే చాలు, నీకు విలువ వస్తుంది, నీ రూపం మారిపోతుంది, నీ ఆయుష్ పెరిగిపోతుంది, ప్రత్యేకమైన బిడ్డగా ఉంటావు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ భార్యకు విలువగా ఉంటావు, సమాజానికి విలువగా ఉంటావు, సమస్తం మారిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతవరకు గుర్తుపెట్టుకోండి.